ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. ఈరోజు వచ్చేసి పాలకూర అండ్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలకూర. ఇందులో టమాటా అయితే అసలు యూజ్ చేయట్లేదు, టమాటా లేకుండా సింపుల్గా ఈజీగా చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు లేదండి అవైలబుల్గా వేయలేదు, ఉంటే వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసాను. బాగా కలిపేసుకొని కర్రీ సైడ్ డిష్గా అన్నమాట. ఏదైనా కర్రీ ఉన్నా కూడా ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అండ్ శనగపప్పు వేస్తాం కదా, పంటకి తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి కర్రీ, ట్రై చేయండి. శనగపప్పులు వేసేయాలి ఇందులో. ఆకుకూరలు వీక్లీ వన్స్ అయినా తింటూ ఉండాలి, ఏదో ఒక ఆకుకూర తింటూ ఉండాలి. తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, మునగాకు, ఏదో ఒకటి పిల్లల ఎదుగుదలకు కూడా మంచిగా ఉంటుంది. పాలకూర కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ పప్పులు వేయడాన్ని ఆకుకూరలు కొంచెం ఇష్టంగా తింటారనమాట పిల్లలు. పప్పులు వేయడాన్ని పిల్లలు ఇష్టంగా ఈ కర్రీ తింటారన్నమాట. ఈ శనగపప్పు అనేది ఉదయం నానబెట్టా అంటే ఒక 4-5 అవర్స్ నానబెట్టాను కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది శనగపప్పు కూడా. ఇది ఇంత ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇంక ఇందులోని పాలకూర వేసేద్దాం. చాలా సింపుల్ అండి, సింపుల్ సైడ్ డిష్ అనమాట. ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, ఇష్టంగా కూడా తినొచ్చు పప్పులు వేసాం కాబట్టి. ఈ పాలకూర అంటే వాటరే కాబట్టి అలా ఇంకిపోతుంది. వాటర్ రిలీజ్ అయినంత వరకు మూత పెట్టుకుందాం. ఎస్, అయిపోయింది.